ఈరోజు టాపిక్ ఏంటి అంటే తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయండి. దాంట్లో పంచాయతీ ఎలక్షన్‌లో ఓడిపోయిన అతను ఒక ఓటుతోనో ఏమో ఓడిపోయారు. ఒక ఓటుతో కాంగ్రెస్ వాళ్ళు ఎవరో గెలిచినట్టున్నారు. దాని గురించి నేను చెప్పాలనుకోవట్లా. కొత్త ట్రెండ్ సెట్ చేశారు అని చెప్తున్నాను. జాగ్రత్త పడండి ప్రజలు. అయితే ఓటుకి రూ. 1,500 ఇచ్చారట. ఒక ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయట. 6, 1,500 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పక్కన పార్టీ వాళ్ళు కూడా రెండో పార్టీ వాళ్ళు కూడా రూ. 1,500 చొప్పున డబ్బులు పంచారు. చక్కగా ఇద్దరి దగ్గర తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్న తర్వాత ఒక పార్టీ పంచాయతీ ప్రెసిడెంట్ ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత దేవుడి జెండా తీసుకొచ్చి ముందు ప్రమాణం చేయండి దీని మీద, మీరు నాకు ఓటేసారా లేదా అంటే, మా ఇంట్లో 6 ఉన్నాం, 3 నీకేసాం, 3 ఆయనకేసాం, ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఇద్దరికి న్యాయం చేయాలి కదా, అందుకని చెప్పి నీకు 3 ఓట్లు వేసాం, అతనికి 3 ఓట్లు వేసాం, దీంట్లో ప్రమాణాలు చేయడం ఏంటి, పట్టు నేను నీకే వేసా ఓటు అని చెప్పి ప్రమాణం చేసింటే, వాళ్ళ ఇంట్లో ఒక తాత ముసలాయన ఉంటే ఆయన కూడా ప్రమాణం చేయమంటే ఆయన వెళ్ళిపోతుంటే కాలు పుట్టుకు లాగి, నేను నీకేయలేదు పక్క పార్టీ వేసాడు నేను ప్రమాణం చేయనంటే, అయితే ఎవరా 1,500 అని చెప్పి 1,500 తీసేసుకున్నారట. అందుకని ప్రజలకు ఏం చెప్తున్నానంటే, ఇదిరికి రోజుల్లాగా ఏ రోజులు ఉండట్లేదు. అందరూ తెలివి మీరిపోయారు. ఇళ్ళ మీద పడి దౌర్జన్యం చేసి మా డబ్బులు మాకు ఇవ్వండి, ఓటు వేయినప్పుడు నన్ను మీరు ఓడించినప్పుడు నా డబ్బులు మాత్రం ఎలా తీసుకుంటారు మీరు అని చెప్పి ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యం చేసి డబ్బులు అడిగి తీసుకెళ్ళిపోతున్నారట. అది పరిస్థితి. అందుకని మీరు ఎవరైనా ఓట్లు వేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకోండి. అవతల పార్టీ వాడు ఓడిపోయాడా మీ సంగతి తేల్చందే వదిలిపెట్టడు. అంతేకాకుండా వాటర్ని కట్ చేశారట, వాళ్ళని బయటికి రాకుండా కంచెలేశారట, గుళ్ళకి వెళ్ళనీయకుండా గుడికి తాళాలు వేశారట, అవన్నీ దౌర్జన్యం చేశాడు. అదే గ్రామంలో నేను ఓడిపోయాను, నాకు అనవసరంగా నేను గెలిచే మనిషిని కానీ ఓడిపోయానని చెప్పి సెల్ టవర్ ఎక్కేట, సెల్ ఫోన్ టవర్. ఇది పరిస్థితులు ఇలా ఉన్నాయి అంత భయంకరంగా. అందుకని మనకు కూడా పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి, రేపు అన్ని ఎలక్షన్స్ వస్తాయి. వచ్చినప్పుడు అనవసరంగా డబ్బులు తీసుకుని ఇంట్లో కూర్చుని వాళ్ళు బింది ఇచ్చారు, వీళ్ళు గిన్నె ఇచ్చారు, వాళ్ళు కుంకుమబరిని ఇచ్చారు, వీళ్ళు వడ్డానం ఇచ్చారని చెప్పి కూర్చున్నారో, ఓడిపోతే వెతుక్కుంటూ వచ్చి ఇంటికి వచ్చి తోలు తీస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇది కొత్త ట్రెండ్. మీ అందరికి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇద్దరి దగ్గరే డబ్బులు తీసుకోకుండా మీరు ఎప్పుడైనా సరే గ్రామానికి న్యాయం చేయండి అని అడగండి. మీకు రోడ్లు లేకపోతే రోడ్డు వేయమనండి, వాటర్ సదుపాయం లేకపోతే వాటర్ వేయమని చెప్పండి. వాళ్ళు ఊరికే చేస్తారు, ఊరికే చేసి ఉంటారు కాబట్టి మీ ఇంటికి వచ్చి కొట్టే అధికారం కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే రోడ్డు అనుకోండి వాళ్ళు నడుస్తారు, ఇబ్బంది ఉండదు. వాటర్ అనుకోండి ప్రజలు వాడుకుంటారు, వాళ్ళు వాడుకుంటారు, ఇబ్బంది ఉండదు. లేకపోతే ఏ తుఫాన్లు వచ్చినప్పుడు ఏదన్నా కానీ మీకు ఎవరికన్నా ఎక్కడికన్నా నదులు దాటేటప్పుడు కానీ ఒక వంతెన కట్టించడం, ఇట్లాంటివి ఊరు కోసం అడగటం నేర్చుకోండి. అవతల వాళ్ళు ఇచ్చే 1,500, 2,000 రూపాయలతో మీ రోజులు గడవు. ఒక చీర అంత ఖరీదు లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కడు మీలు కూడా 2,000 రూపాయలు పెట్టి తాండాలో కూడా కొనుక్కుంటున్నారు అందరూ. అందుకని ఊరికి చేయమని అడిగితే ఆ ఊరు బాగుపడుతుంది, మీ గ్రామం బాగుపడుతుంది, మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే మీ ఇళ్ళకు వచ్చేది నువ్వే కదరా ఓటేయలేదు అని చెప్పి ముసలాడు 90 ఏళ్ళ ఆయన కూడా చూడకుండా కాలు పట్టుకుని లాగి మరీ డబ్బులు 1,500 తీసుకుని వెళ్ళిపోయారట. ఇది పరిస్థితులు. అర్థమైందా? ఈ న్యూస్ మీకు కూడా తెలుసా? ఇప్పుడే వింటున్నారా? నేనైతే ఇప్పుడే వింటున్నాను ఈ న్యూస్. అది పరిస్థితి. ఇట్లాంటి న్యూస్లు ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు. ఓడిపోయిన వాళ్ళు ఇళ్ళకి వచ్చి డబ్బులు తీసుకున్నారని కొడతారన్న విషయం నాకు ఇప్పటివరకు తెలియదు. ఫస్ట్ టైం వింటున్నాను. ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చు పాపం, కానీ వాళ్ళు అప్పు చేసి తీసుకొచ్చి నేను గెలుస్తానని కదా అని పెట్టుంటారు. మొన్న కూడా ఒక పంచాయతీ ఎలక్షన్లో తెలంగాణలో ఒక ఆయన, నేను పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేయలేనండి, చాలా తలనొప్పి అయిన ఉద్యోగం అది, పంచాయతీ ప్రెసిడెంట్లు ఎవరైనా ఉంటే కామెంట్లోకి వచ్చేసేయండి మాట్లాడుకుందాం. ఎందుకంటానంటే ఆయన చెప్పారనమాట, చాలా తలనొప్పి అయిన ఉద్యోగం, గ్రామం డెవలప్ చేయడానికి నా సొంత డబ్బులు ఫండ్స్ వస్తాయి కదా అని ఖర్చు పెట్టాను, కానీ అవి ఏమీ రాలేదండి, నాకే ఎదురు 25-30 లక్షలు పడ్డాయి, నేను అవి ఎవరికి చెప్పుకోమంటారు, అందుకని పంచాయతీ ఎలక్షన్కో దండం మీకో దండం, నేను మాత్రం పోటీ చేయనంటే, మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తారు కదా ఆ డబ్బులు వస్తాయంటే, నేను ఇంకో 30 లక్షలు పెట్టి ఓపిక నాకు లేదయ్యా అని చెప్పారు. నిజమేనా ఇది? మీ సొంత డబ్బులు ఖర్చు పెడతారా అండి నిజంగానే? చెప్పండి మీకు ఎవరికైనా తెలుసుంటే. ఓకేనా? బాయ్ అండి.